ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ జాతరకు కేవలం గిరిజనులు మాత్రమే వచ్చేవారు. కానీ కాలక్రమేణా వనదేవతలపై గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా అపారమైన నమ్మకం, విశ్వాసం పెరిగాయి. దీంతో వారు కూడా భారీగా తరలివచ్చి వనదేవతలను పూజించి మొక్కులు చెల్లించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఈ జాతర? ఈ జాతర స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివాసీ తెగల ప్రజలు అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పూర్వం బయ్యక్కపేట ప్రాంతంలో నివసించే చందవంశ ఆదివాసీ గిరిజనులు ఎల్లేరిగడ్డల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ఓ పెట్టెలో ఆడ శిశువు దొరికిందని, ఆ శిశువే సమ్మక్క అని చెప్తారు. పెరిగి పెద్దదైన సమ్మక్క ఇక మీ మధ్య ఉండలేను అని గ్రామస్తులకు చెప్తుంది. దీంతో వారంతా కలిసి బయ్యక్కపేట సమీపంలోని ఓ గట్టు దగ్గరకు ఆమెను పంపిస్తారు. దీంతో వారంతా ఆమె అవసరం కోసం అక్కడ జలకం బావి అనే బావిని తవ్వుతారు. దీని ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. గిరిజనులు ఈ బావి దగ్గరకు చెప్పులతో వెళ్లరు. అలా ఆ గట్టు దగ్గరకు వెళ్లిన సమ్మక్క వనదేవతగా ఎలా మారిందంటే, అప్పుడు ఈ ఎల్లేరి గడ్డలకి పోయిన క్రమంలో సీతగాంక నాగడి సార్లలో జనకునికి ఏ విధంగా లభించిందో ఈ సమ్మక్క ఈ మా గిరిజనులకు, మా తాతలకి ఈ ఎల్లేరు గడ్డ పాదులో ఒక పెట్టె రూపంలో లభించింది. ఆమెని తెచ్చి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి యుక్త వయసు వచ్చిన తర్వాత ఇదే ఇక్కడ బైకపేటలో సమ్మక్క గట్టు అనేది ఇప్పటికే నిదర్శనంగా కనపడుతుంటుంది. ఆ గట్టుకు నన్ను వదిలేయండి, ఇక్కడున్న ఆమె ఒక దేవత స్వరూపిణి కాబట్టి మీ దాంట్లో నేను ఇమడలేను, నన్ను తీసుకుపోయి ఇప్పుడున్న గట్టుకు వదిలేయండి అని మా పూర్వీకులతోటి చెప్పడంతో ఆ పూర్వీకులు మేళతాళాలతోటి తీసుకొని ఇప్పుడు కనపడే గట్టుకు వదిలేసి ఆ గట్టునే ఇప్పటిదాకా సమ్మక్క గట్టు అని పిలుస్తారు. ఆ గట్టుకు వదిలిన తర్వాత అక్కడ అదృష్టమై పోవడంతో నాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిపించండి అని చెప్పడంతో ఆమెకి నిదర్శనంగా ఆ గట్టు క్రింద జలక బావి కాలకృత్యాలకి తీయటం జరిగింది. ఇప్పటికి నిదర్శనంగా శిథిలావస్థల నిదర్శనంగా బావి కనపడుతూ ఉంటుంది. ఆమెని ఆ సమ్మక్క తల్లికి కాలకృత్యాల కోసానికి ఆ బావి అప్పుడు తవ్వడం జరిగింది. సమ్మక్క పుట్టింది బయ్యక్కపేటల పుట్టి ఆ గుట్టకి దొరికి గుట్ట నుంచి వచ్చి మేము ఇక్కడ ఆ తల్లికి చిన్న పిల్లప్పుడు దొరికిందట. మా తాతలు ముత్తాతలు వాళ్ళకట, నాకు కూడా పూర్తిగా తెలియదు కానీ నేను చెప్తాను. ఇక అప్పుడు దొరికితే ఆ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టి గుళ్ళే ఉంచిండ్రట. అక్కడ జలకం బావి ఉన్నది. అప్పుడు ఆ తల్లి చిన్నపిల్ల దొరికిందట కానీ ఆ బావికి వచ్చి జలకం ఆడేదట. మళ్ళా గృహం ఉన్నదట. ఇక ఆ గృహం మాకు దొరకలే, ఆ గృహం వాళ్ళకి పోయేదట. ఈ గుట్టకు నేను దేవతను అని సమ్మక్క చెప్పడంతో పాటు తనకు 2 ఏళ్లకు ఒకసారి ఘనంగా జాతర జరపాలని చెప్పడంతో ఆమె ఆదేశానుసారం చందవంతస్తులు మేడారానికి సమీపంలోని తాడ్బాయి మండలం బయ్యక్కపేటలో 2 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహించడం మొదలుపెట్టారు. అయితే కొన్నాళ్ల తర్వాత 1994లో ఈ జాతర మేడారానికి మార్చారు. ఈ ఒప్పందం ప్రకారం చందవంశస్థులైన గిరిజనులు తలపతులుగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరె, సారె తీసుకెళ్తారు. సిద్ధబోయిన వంశస్థులు సమ్మక్క పూజారులుగా, కొక్కెర వంశస్థులు సారాలమ్మ పూజారులుగా కొనసాగుతుంటారు. అసలు బయ్యక్కపేట నుంచి మేడారానికి జాతర ఎందుకు మారిందంటే, బైకపేటలో 2 జాతరలు జరిపించిన తర్వాత అప్పుడు ఈ బైకపేటలో నీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యం కానీ, ఇప్పుడున్న మేడారం పూజారులు సిద్ధమైన వంశీయులు కూడా ఇక్కడికి వచ్చి జాతర జరిపించే క్రమంలో వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండేది. వారం రోజులు ఉండి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి పూజ చేయడానికి ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు మా పూర్వీకులు రాసుకున్నారు, ఇక్కడి నుండి ఈ జాతరని మేడారం షిఫ్ట్ చేద్దామని రాసుకున్న ఒప్పంద కాగితాలు మా దగ్గర ఇప్పుడు నిదర్శనంగా కనపడుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఎందుకు చేసిందంటే ఆ జంపన్న వాగు మరియు రవాణా సౌకర్యం ఉండడంతో ఈ జాతరని మేడారానికి అప్పుడు షిఫ్ట్ చేసి అక్కడ అప్పుడు రాసుకున్న ఒప్పంద కాగితాలు ఇప్పుడు మా దగ్గర కనపడుతున్నాయండి.
రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంలో జాతర జరుగుతుంది. మేడారంలో జాతర జరిగిన తర్వాత ఏడాది బయక్కపేటలో సమ్మక్క జాతర జరుగుతుంది. దీన్నే మినీ మేడారం అంటారు.